వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ తండోరా. రైతుల పక్షాన పోరాడి యూరియా కష్టాలు తీర్చడానికి కృషి చేస్తామని వైవి సుబ్బారెడ్డి అన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మా దృష్టిలో ఉన్నాయని, ఎవరూ కేసులకు భయపడాల్సిన పని లేదన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. డయేరియా బాధితులను అలాగే వదిలేసిందని ఆరోపించారు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా మీడియాని అడ్డుపెట్టుకుని వాస్తవాలు కప్పిపెడుతుందని తెలిపారు. జగన్ దూరదృష్టితో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టే ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని ఓట్లు అడిగి వారినే మోసం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసమని, నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ కు వాళ్ళు తగిన బుద్ధి చెబుతారని కామెంట్స్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆందోళన చేపట్టింది. గన్ పార్క్ వద్ద నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నాకు దిగారు. జగన్ అనకాపల్లి పర్యటనపై వివాదం కొనసాగుతూ ఉండగా ఈ క్రమంలో పోలీసులు తాజాగా జగన్ రోడ్ షోకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. విమానాశ్రయం నుంచి ఎన్ఏడి, పెందుర్తి, సరిపల్లి మీదుగా జాతీయ రహదారి గుండా మాకవరం పాలెంకి పోలీసులు అనుమతి ఇచ్చారు. రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని విశాఖ నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. కాగా జగన్ వాహన శ్రేణిలో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు, నిబంధనలు పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతి రద్దు, కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ మంత్రుల మధ్య తలెత్తిన వివాదం చప్పున చల్లారింది. దీనికి కేంద్ర బిందువైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాంతించారు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మొదట్లో అడ్లూరి సంతృప్తి చెందకపోగా ఆ తర్వాత మెత్తబడ్డారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఆ సమయంలో ఇద్దరు సరదాగా కనిపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సమయంలో పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మనుస్మృతి, సనాతన ధర్మం పేరుతో దాడులు సరికాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించడానికి ఖర్గే ఖండించారు. ఇటీవల అస్వస్థతకు గురై కోలుకున్న ఖర్గే గవాయ్పై దాడి ఘటన తీవ్రంగా తప్పుపట్టారు. సుప్రీంకోర్టులో సీజేఐపై దాడికి యత్నించిన వ్యక్తులను న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ఖండించాలన్నారు. మనుస్మృతి, సనాతన ధర్మం పేరుతో దాడులకు పాల్పడేవారిని, సమాజంలో అనవసరమైన ఉద్రిక్తతను వ్యాప్తి చేయడానికి, శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించే వారిని విద్యావంతులను చేసి జవాబుదారీగా ఉంచాలని తెలిపారు. రాష్ట్రంలో 2 దగ్గుమందులపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిలీఫ్, రెస్పిఫ్రెష్, టీఆర్ కాఫ్ సిరప్లను బ్యాన్ చేసింది. ఈ 2 దగ్గుమందులను కల్తీ జరిగినట్లు వైద్యాధికారులు గుర్తించగా దగ్గుమందు వాడకంపై ఇప్పటికే ప్రజారోగ్య విభాగం ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. కాగా 2 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించవద్దని, సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్లను సిఫార్సు చేయవద్దని కోరింది. ఆపై వయసుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు, వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్ చేయాలని సూచించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకి అధినేత విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కరూర్ తొక్కిసలాటపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని సిట్ను ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు అక్టోబర్ 3 ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. హైకోర్టు ఏర్పాటు చేసిన బృందంతో కాకుండా స్వతంత్ర దర్యాప్తు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు రాకపడుతున్న ఇబ్బందులపై ఆర్ఎస్పీ ఎక్స్ వేదికగా స్పందించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న సుమారు 5,000 మంది ఉద్యోగులకు గత 4 నెలల నుండి జీతాలు రాక ఆహాకారాలు చేస్తున్నారు తెలుసా? వాళ్ల కుటుంబాలు ఆకలి చావుల్లో అంచుల్లో ఉన్నాయి. ఆకలితో ఉన్న ఉద్యోగులు పేద ఎస్సీ పిల్లలకు చదువెట్లా చెప్తారు అని నిలదీశారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే ఉత్తమ సమయమని ప్రధాని మోడీ అన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. మొబైల్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వేగంగా సంస్కరణలు జరుగుతున్నాయని, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలకు ఇది అత్యుత్తమ సమయమని మోడీ తెలిపారు. భారతీయ ప్రజాస్వామ్య విధానం ఈజ్ ఆఫ్ బిజినెస్ కు అనుకూలంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ పాలసీలతో దేశం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రాంతంగా మారిందన్నారు. పెట్టుబడులకు, ఆవిష్కరణలకు మేక్ ఇన్ ఇండియాకు ఇది ఉత్తమ సమయమని అన్నారు.
టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి వేటుకు గురైన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి మాట్లాడాడు. జట్టు విజయం కోసం కృషి చేస్తానని, ఆస్ట్రేలియా పర్యటన కోసం ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. కెప్టెన్గా భారత్ జట్టుకు తాను ఎంతో చేశానని, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి అనేక మార్పులు తీసుకొచ్చానని తెలిపాడు. తాము తీసుకొచ్చిన విధానాల వల్లే టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిందన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆడటం తనకు చాలా ఇష్టమని, అక్కడి పరిస్థితులు సవాల్తో కూడుకున్నవని తెలిపాడు. నాకు అవకాశం దొరికినప్పుడల్లా 3 ఫార్మాట్లలో రాణించేందుకు ప్రయత్నించానన్నాడు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.